నమస్తే అన్న, మీ పేరు? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు ఏం చేస్తుంటారు? నేను టాటా ఏసీలో చేస్తాను. ఎక్కడ ఉండేది? ఇక్కడ రాజనగర్ 8వ లైన్. ఎలా ఉంది అక్కడ అభివృద్ధి ఎలా ఉంది? అంతా బాగానే ఉంది. కొత్త ప్రభుత్వం కోరుకుంటున్నారు అందరూ గుడివాడ ప్రజలు. కొత్త ప్రభుత్వం అంటే ఇదివరకు ఇది వైఎస్ఆర్సీపీ చేశారు కదా నాని గారు. 2 ఏళ్ళ వరకు తెలుగుదేశం నుండి వైఎస్ఆర్సీపీకి వచ్చారు కదా. ఇంకా ఆయన పట్టించుకోవడం కానీ ఏమీ లేదు. యలవర్తి గారు మున్సిపల్ చైర్మన్ తర్వాత బాగా అభివృద్ధి అయింది గుడివాడ. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అంటే ఇప్పుడు అవినాష్ గారు ఏదైనా చేస్తే ప్రజలు అందరూ మనకు అనువుగా ఉండేటట్టు ఉంటే మనకు బాగుంటుందని. అంటే అవినాష్ గారు ఇక్కడ ఈసారి పోటీ చేయబోతున్నారు కదా, మరి ఎమ్మెల్యేగా ఎలా ఉండబోతుంది అంటారు మరి ఆయన ప్రభావం? ఆయన గుడివాడికి ఏదో ఒకటి చేద్దామన్న తపనతోనే ఉన్నారండి. ఒక అవకాశం ఇచ్చి చూడాలి ప్రజలు కూడా. నాకు ఆయన వస్తారని 99% ఉంది. అంటే సపోర్ట్ ప్రజల నుంచి బాగా అందుతుందా అవినాష్ గారికి? అందుతుందండి, బాగానే అందుతుంది. ఎందుకంటే గుడివాడ అభివృద్ధి బాగా చెందిందండి తెలుగుదేశం పార్టీ. అప్పుడే సరిగ్గా ఏం లేకపోయినా డ్రైనేజీలు గినేజీలు అన్నీ చేశారు యలవర్తి గారి ద్వారా. అంటే ఎలా ఉంటుంది అంటే ఆయన ప్రజలను కలుపుకునే విధానం ఎలా ఉంటుంది? ఏమైనా ఉంటుందండి. మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుపుకున్న దానికి వచ్చేటట్టే ఉన్నారు అవినాష్ గారు. మాట్లాడారా మీరు ఆయనతో? చూడడం ఆయన నిన్న మీటింగ్ ఏదో జరిగినట్టుంది. నిన్న బాగుంది, కట్టింగ్ అవన్నీ బాగా మాట్లాడుతున్నారు. మామూలుగా ఏదైనా ఇసుకిచ్చుకోవడం కానీ అవేమీ లేదు. ఒక సొంత మనిషిలాగే చూస్తున్నారు ఆయన అవినాష్ గారు. అంటే ఖచ్చితంగా ఈసారి మార్పు అయితే కనపడుతుంది అంటారా ఈ నియోజకవర్గం? కనపడిద్దండి ఖచ్చితంగా. నమస్తే అన్న, మీ పేరు? నా పేరు రాజేష్. ఏం చేస్తుంటారు? మామూలుగా డైలీ పని. ఎక్కడే ఉండేది? ఇక్కడ గుడివాడ. గుడివాడ ఎక్కడ? మాది పారిపూడి, పెద్ద పారిపూడి. ఎలా ఉంది మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా జరిగింది? మా ప్రాంతంలో అభివృద్ధి బాగా డెవలప్ అవుతుంది. ఈ నెక్స్ట్ ఒక చంద్రబాబు కానీ వాళ్ళు వస్తే కానీ ఇంకా డెవలప్ అవుతుందని అనుకుంటున్నాం. మరి ఎలా ఉంది చంద్రబాబు గారి ప్రభుత్వం ఎలా ఉందంటారు? చంద్రబాబు గారి ప్రభుత్వం ఈ 5 కాలాలను బట్టి పర్వాలేదు. ఈ ప్రాజెక్టు పనులు కూడా అవుతున్నాయి. నెక్స్ట్ కనుక వస్తే కనుక ఇంకా ప్రాజెక్టు పనులు కూడా అభివృద్ధి చేస్తారని అనుకుంటున్నాం. మరి మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? 3 వంతులు వచ్చే అవకాశమే ఉంది. అంటే ఇక్కడ తెలుగుదేశం నుంచి దేవినేని అవినాష్ గారు కదా ఇక్కడ మీకు ఈసారి ఎలా ఉండబోతుంది అంటారు? ఆయన ప్రభావం కూడా 3 వంతు ఇక్కడ మాకు తెలుగుదేశమే వచ్చింది. ఎందుకని అంటే ఎప్పుడు మా పార్టీ వల్ల నమ్మకం, వాళ్ళు పార్టీ కార్యాలయంలో కలిసి మాకు చక్కగా పని చేసి చేస్తాం.